మనుషులు విడిపోతారు, భార్యాభర్తలు అయితే తొందరగా విడిపోతారు. లేదనుకో భార్య పైన అనుమానం వచ్చిందంటే భర్త భార్యని చంపడానికి కూడా వెనకాడనంత దారుణానికి జరగచ్చు. అది రీజన్స్ ఏంటంటారు? అసలు అనుమానం ముందు కలగడానికి, ఆ థాట్ రావడానికి రీజన్స్ ఎలాంటి రీజన్స్ ఉండొచ్చు అంటారు? ప్రవర్తన, అమ్మాయిదే గాని అబ్బాయిదే గాని ఎవరిదైనా గాని ప్రవర్తన. అసలు అనుమానం అనేదే లేని వాడికి ఏమైనా పర్వాలేలే, నా భార్య నాతో చక్కగా ఉంటే చాలు, నా పిల్లలకి, నాకు, నా తల్లిదండ్రులకి, నా ఇంటిని చూసుకుంటే చాలు అనుకునేవాడు ఎవడైనా ఉన్నాడు అనుకో, ఏ అనుమానాలు ఉండవు. నా భర్త నాతో చక్కగా ఉంటే చాలు, మాకు సంపాదించుకొచ్చి పెడుతున్నాడు, నన్ను, నా పిల్లల్ని, నా తల్లిదండ్రులని, నా బంధువులని అందరినీ బాగుంటున్నాడు, నన్ను నా పిల్లల్ని చూసుకుంటున్నాడు, మాతో పాటు తన తల్లిదండ్రులను కూడా చూసుకుంటున్నాడు అనే ఒక థాట్ మీద వెళ్ళిపోయింది అనుకో, ఆ అమ్మాయి అనుమానమే ఉండదు. వీడు వంకర శాస్త్రాలకి, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చినాయి కదా, ఇప్పుడు సెల్ ఫోన్లలో వంకర శాస్త్రాలకి, టెంకర పనులు అన్నీ చేస్తున్నారు. ఎక్కడెక్కడ చాటింగ్లు మొత్తం ఈ అబ్బాయి సెల్ ఫోన్ లో చాటింగ్లు మొత్తం అమ్మాయి లాగిద్ది, అమ్మాయి సెల్ ఫోన్ లో చాటింగ్లు మొత్తం అబ్బాయి లాగుతాడు. ఇక్కడ ఇది అనుమానమేగా. వాడు ఎవడో తెలీదు, ముక్కు తెలీదు, ముఖం తెలీదు, ఎక్కడో ఏ ఇన్స్టాలో పరిచయం అవుతాడో, ఏ ట్విట్టర్లో పరిచయం అవుతాడో, లేకపోతే ఏ ఫేస్బుక్ లో పరిచయం అవుతాడో తెలీదు, వాడు సోషల్ మీడియా ద్వారా పరిచయం అవుతాడు. అలాగే అనుమానం కూడా ఇదవుతా ఉంటది. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలంటారు? ఇక అది ఒకసారి పుట్టిందంటే పోదు. అనుమానం అనేది ఒక మనిషి మీద. చాలా మంది కౌన్సిలర్స్ ఉంటారు, దానికి కూడా ట్రీట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎంతమంది చేసినా కానీ అది పోదంటారా? మనుషులు కౌన్సిలర్స్ ఉంటారు, లేరని నేను చెప్పను, కానీ కౌన్సిలర్స్ భరించేంతటి కెపాసిటీ ఉండాలిగా. పేదోళ్ళు ఇప్పుడు అనుమానం అనేది గుడిసెలో ఉన్నవాడి దగ్గర నుంచి మేడలో ఉండేవాడి దాకా ఉంటది. రోడ్డు మీద గుడిసెలో ఉంటాడు కదా, వాడి పెళ్ళం కొంచెం అందంగా ఉందనుకో, వీడు కొంచెం ఎట్టిమట్టి ఉన్నాడు అనుకో, అరే నేను ఇంత అందమైన అమ్మాయిని చేసుకున్నానే, నా పెళ్ళం అమ్మడు ఎవడు చూస్తున్నాడు, ఇదెవడమ్మడి పడిపోతున్నాను అని వాడికి అనుమానం ఉంటది. వాడు ఎక్కడో మేడల్లో మిద్దెల్లో ఉంటాడు, వాడు ఎంతసేపు సంపాదన అమ్మడే పడతాడు, ఇంట్లో కుటుంబాన్ని పట్టించుకోడు. ఇది వీడికి అనుమానం ఏమొచ్చిందంటే, నేను ఇంట్లో ఉండట్లేదు కదా, నా పెళ్ళం వేరే వంకర చూపులు కానీ టెంకర బుద్ధులేదు, వీళ్ళు చేసేది ఏమీ ఉండదు. ఈ అమ్మాయి లాగానే ఉంటది, గుడిసెలో ఉన్న అమ్మాయినా, మేడలో ఉన్న అమ్మాయి, మేడలో అమ్మాయి అలాగే ఉంటది. కానీ వీళ్ళు తప్పులు చేయరు. ఆడది తప్పు చేయదలుచుకుంటే నువ్వు సప్త సముద్రాలు అవతలు పెట్టినా దాని మనసైన వాడితో అది వచ్చి ఇక్కడ ఉంటది. ఇది పక్కా. ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన సామెత ఎప్పటిదంటే ఒక 40-30 years బిఫోర్ సామెత. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు ఇటు వెళ్ళటమే లేదు. ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో చాటింగ్ చేస్తుంది, మంచిగా వాడితోటి స్విగ్గీ, జొమాటో, అమెజాన్లలో కావాల్సినవి తెప్పించుకుంటుంది, వాడు బిల్లు పే చేస్తున్నాడు, తిరుగుతుంది శుభ్రంగా, వీడికి మంచి డ్రెస్సులు ఆర్డర్ చేస్తున్నాడు, డ్రెస్సులు వేసుకుంటుంది, వాడు ఎంజాయ్ చేస్తుంది, మూడు వచ్చేటప్పటికి ఇంట్లో ఉంటుంది. సీరియస్ గా చట్టాలు అనేవి లేకపోవడం కూడా దీనికి కారణం అనుకోవచ్చా? బాబు, అనుమానానికి చట్టాలకి న్యాయాలకి సంబంధం. ఇలా చేసే వాళ్ళని ఎవరైనా కఠినంగా పనిష్ చేస్తే మారే ఛాన్స్. అటువంటి అసలు ఏమి అనుమానం అనేది ఒక మనిషి మీద వచ్చేది. అది అన్నకి చెల్లి మీదనైనా రావచ్చు, అక్కకి తమ్ముడి మీదనైనా రావచ్చు, అమ్మకి తల్లి కొడుకుల మీదనైనా రావచ్చు, తండ్రి కూతుళ్ళ మీదనైనా రావచ్చు. అనేది ఇల్లీగల్ అఫైర్స్ పైన గట్టిగా రియాక్ట్ అయ్యి కొత్త చట్టం లేదు. చట్టాలు న్యాయాలు అంటే ఏమీ రాలేవు కూడా. ఏ న్యాయస్థానాలే కానీ, ఏ చట్టస్థానాలే కానీ వాటికి తీసుకురారు. ఆ మైండ్లో వచ్చే ఆ మైండ్లో తొలిచే పురుగుని ఈ చట్టాలు తీయలేవు, ఆ న్యాయస్థానాలు ఏం చేయలేవు. ఇక్కడ మనుషుల్లో మార్పు ఉండాలి. ఫస్ట్ అమ్మాయి అబ్బాయిని నమ్మాలి, అబ్బాయి అమ్మాయిని నమ్మాలి. వీళ్ళిద్దరు సంసార వైవాహిక జీవితాన్ని చక్కగా చేసుకుంటా పోతూ ఉంటుంటే బాగుంటుంది. కానీ ఇది ఎవరితో పోతుందో వాడికి అనుమానం, వాడెవరితో పోతున్నాడోనని దీనికి అనుమానం. ఈ అనుమానాలతో ఇలా వీళ్ళు సగం గొడవలు పెట్టుకోవడం, ముందర వీళ్ళిద్దరు విడిపోతారు, వీళ్ళిద్దరితో పాటు పిల్లలు విడిపోతారు, పిల్లలతో పాటు కుటుంబాలు విడిపోతాయి, కుటుంబాలతో పాటు ఎక్కడ రిలేషన్షిప్ అక్కడ దూరం అయిపోతుంది. ఏంటంటే ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్లోనే సరైన అవగాహన, సరైన ఒక బాండింగ్, సరైన ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఇటువంటి అనుమానాలు, అపోహలు ఉండవు. ఎవరైనా ఇద్దరు టూ పర్సన్స్ మధ్య 100% లవ్ ఉంటే అక్కడ అనుమానం రాదంటాను. దీనికి ఏమంటారు? ఇచ్చాడు అక్కడే వచ్చింది అనుమానం. ఎంత ప్రాణంగా ప్రేమిస్తుందో ఆ అబ్బాయిని ఈ అమ్మాయి, అక్కడ అనుమానమే ఉంటుంది. ఎంత ప్రాణం తీసుకునేలాగా ప్రేమిస్తాడు ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని ఈ అబ్బాయి, ఇక్కడ అబ్బాయి దగ్గర అనుమానమే ఉంటుంది. ఈ పాయింట్ ప్రకారం అనుమానం రావాలని ప్రేమించినట్ట? ప్రేమకి వాల్యూ లేదు. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఏంటంటే ప్రేమ అనే మాటకి వాల్యూ లేదు. అందులో కుటుంబాలలో అంతకంటే
విలువలు లేవు కుటుంబాలలో. ఇప్పుడు ఎవరి మాట పెద్దల మాటలు వినట్లేదు పిల్లలు. ఓ 30 ఏళ్ళు వచ్చినాయి అంటే వాడే పెద్ద అయిపోతున్నాడు. అమ్మాయికి 20 ఏళ్ళు వచ్చినాయి అంటే తనకు తనే పెద్దది అనుకుంటుంది. ఇంకా నేను పెద్దనైపోయాను, తోపు తురుమును అయిపోయాను, ఇంకా నాకేం లేదు ఎదురు, నేను బయటికి పోతే నేనే ఎవరాణి, ఇంటికి వస్తే నేనే మహారాణి అనే అంత లెవెల్కి వెళ్ళిపోయి తనను తానేదో ఫంటసీ లైఫ్లో వెళ్ళిపోయి చాలా లైఫ్ ఆగం చేసుకుంటుంది అమ్మాయి. అబ్బాయి కూడా అంతే ఉన్నాడు. ఏంటంటే నీకు 50 ఏళ్ళు రాని, 40 ఏళ్ళు రాని, నీకు 60 ఏళ్ళు రాని, నిన్ను కనిపెంచిన తల్లిదండ్రులు, నీతో పెరిగిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, నిన్ను ఎత్తుకొని ముద్దాడిన తాతయ్య నాయనమ్మలు, అమ్మమ్మ నాయనమ్మలు వీళ్ళు ఉంటారే, వీళ్ళు చెప్పిన మాటలు ఎప్పుడైతే వింటావో, చెడు వినొద్దు, వాళ్ళ చెడు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, చెడు వినొద్దు, మంచి ఎప్పుడైతే వింటావో అప్పుడు నీ లైఫ్ చాలా బాగుంటుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇక్కడ ఫ్యామిలీ కోర్టుకు మించిన కోర్టు ఇంకోటేది లేదు. ఇప్పుడు ఫ్యామిలీయే పెద్ద కోర్టు. ఫ్యామిలీలో ఒక తాత ఒక నాయనమ్మ ఉన్నారనుకో, వాళ్ళు ఆలోచిస్తారు. అదే ఒక అమ్మమ్మ ఒక తాతయ్య ఉన్నాడు అనుకో, ఆలోచిస్తారు వీళ్ళని ఎలా చేస్తే వీళ్ళు సెట్ అవుతారు, వీళ్ళ ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతినకుండా వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే, ఎటువంటి సలహాలు ఇస్తే వీళ్ళు సెట్ అవుతారు అని ఆలోచించి మరీ సలహాలు ఇస్తారు. కానీ వాళ్ళ మాటలు వీళ్ళు వినరే. వింటే వీళ్ళ లైఫ్లో ఇలా ఎందుకు అవుతాయి, వీళ్ళు ఎందుకు విడిపోతారు, వీళ్ళ పిల్లలు ఎందుకు అనాథలు అవుతారు, కుటుంబాలు ఎందుకు వేరవుతాయి, ఇవేవి కావు. ఏంటంటే ఫస్ట్ ఏదైనా కానీ పెద్దల మాట సద్దన్నం మూట అని ఒక సామెత ఉంది. అది ఎందుకు పెట్టారంటే, ఎప్పుడైనా సద్దన్నం అనేది ఒక మూట కట్టుకొని భుజాన్ని వేసుకొని పోతే అది ఆకలి వేసినప్పుడు తినడానికి ఉపయోగపడింది. దారిలో నీకేది దొరకకపోవచ్చు, దొరకనప్పుడు ఈ సద్దన్నం మూట నీకు ఆకలి తీర్చింది కదా, ఆకలేసిద్ది. దారిలో నీకేది దొరకదు, ఈ వెనకమాల మూట నీకు అన్నం ఆకలి తీర్చింది. అందుకనే పెద్దల మాట సద్దన్నం మూట. అలాగే పెద్దలు ఆలోచించి ఆచితూచి అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి కట్నాలు ఇచ్చి కానుకలు ఇచ్చి అబ్బాయి ఉద్యోగాలు చూసి ఆస్తులు చూసి తర్వాత ప్రాపర్టీస్ చూసి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో ఇప్పుడు ఈ జనరేషన్లో పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఈ పెళ్ళిళ్ళకి అసలు వాల్యూయే లేదు. మరి ఎందుకు చేస్తున్నారు? అంతంత లక్షలు పోసి ఫంక్షన్ హాల్స్ మాట్లాడి ఇంత గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసుకుంటుంది ఎందుకు? పెద్ద పెద్ద వీడియోలు, పెద్ద పెద్ద కటౌట్లు, పెద్ద పెద్ద బ్యానర్లు ఫంక్షన్ హాల్స్ ముందర కట్టి చేసుకుంటున్నారు ఎందుకు? అవి చూసుకొని ఈ యువ జంట కుళ్ళి చావడానికి. పెళ్ళి ఇలా చేసుకున్నామే, పెళ్ళి ఇంత ఆనందంగా చేసుకున్నామే, పెళ్ళి ఇంత సంబరంగా చేసుకున్నామే, మేమిద్దరం ముచ్చటగా ఉండలేకపోయామే అని ఈ జంట పడుతున్నటువంటి వేదన ఎలా ఉంటుందంటే, కానీ మళ్ళీ వీళ్ళిద్దరికి వచ్చేటప్పటికి ఈగోస్ అడ్డం వస్తాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటావు. కానీ ఇక్కడ మీరు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ లో జనరల్ గా ఇప్పుడున్న జనరేషన్ కి ఏమైనా చెప్పాలంటే, మనకు దూరంగా ఉండడానికి ఏమైనా చిన్న టిప్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? నాకేమంత పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం లేదనుకో. అనుమానం లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చారు కదా, అంతే. అనుమానం అనే దానికి ఇంక మనం చెప్పాల్సిన సలహా సజెషన్స్ ఏమీ ఉండవు. అది అమ్మాయి మీద అబ్బాయికి నమ్మకం ఉండాలి, అబ్బాయి మీద అమ్మాయికి నమ్మకం ఉండాలి. ఆస్తులు వచ్చి మీ జీవితాలను చక్కపరచలేవు, ఉద్యోగాలు మీకు జీవనోపాధిని కలిగిస్తాయి కానీ మీ నమ్మకాలని బొమ్మ చేయలేవు. ఉద్యోగాలు వచ్చి ఇక ప్రాపర్టీస్, స్థలాలు, పొలాలు, బిల్డింగ్లు, బంగ్లాలు ఇవి ఏవి మీ వైవాహిక జీవితానికి సాటి రావు. నీ నమ్మకానికి ఇవి ఏవి కూడా సరిపోవు. నమ్మకానికి మించిన ఆస్తి లేదంటారు. నమ్మకమే పెద్ద ఆస్తి. అమ్మాయికైనా నమ్మకమే, అబ్బాయికైనా నమ్మకమే. దీనిని నమ్మి పెళ్లిళ్ళు చేసుకోవాలి కానీ ఇచ్చే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఒక అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తున్నారు. అబ్బాయికి అమ్మాయినిచ్చి ఏ నమ్మకంతో చేస్తున్నారు? ఆస్తి ఉందా, అంతస్తులు ఉన్నాయా, ఇల్లుందా, వాకులు ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయా చూస్తున్నారు. చెప్తాను, ఇవన్నీ వదిలేసేసేసి శుభ్రంగా అబ్బాయి మంచివాడా కాడా అనే ఒక నమ్మకంతో ఇచ్చి పెళ్లి చేస్తే అమ్మాయి మీద అబ్బాయి మధ్య బాండింగ్ అనేది బాగుంటుంది. ఒకటి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం కావాలంటే అమ్మాయి ఎక్కడో పుట్టింది, అలాగే అబ్బాయి ఎక్కడో పుట్టాడు. వీళ్ళిద్దరిని ఒకటి చేసేదే పెళ్లి, వైవాహిక జీవితం. ఈ జీవితంలో ఇద్దరు పెనవేసుకుపోయి, కుటుంబాలు రెండు పెనవేసుకుపోయి, ఇద్దరు మనుషులు పెనవేసుకుపోయి జీవితాలని సాఫీగా జరుపుకునే వాళ్ళని జీవితాలు అంటారు. కానీ అనుమానాలు పెట్టుకొని, అపోహలు పెట్టుకొని, నువ్వెంతంటే నువ్వెంత అనుకొని ఈ విడిపోవటాలు. ఇప్పుడు చాలా వరకు కోర్టులలో ఫ్యామిలీ కోర్టులు ఎక్కువైపోయినాయి, విడాకుల కేసు చాలా ఎక్కువైపోయినాయి. ఇలా జీవితాలు ఆగం చేసుకుంటున్నారు. మెయిన్ అమ్మాయికి అబ్బాయి మీద నమ్మకం ఉండాలి, అబ్బాయికి అమ్మాయి మీద నమ్మకం ఉండాలి. వీళ్ళిద్దరూ కలిపి నమ్మకంతో ముందుకు వెళితే వీళ్ళని విడతీసేవాళ్ళు ఇంకొకళ్ళు అంటూ ఎవరు ఉండరు. వీళ్ళు విడిపోదామన్నా విడిపోరు. సరదాగా మాట్లాడుకోవచ్చు, సరదాగా కొట్టుకోవచ్చు, సరదాగా తిట్టుకోవచ్చు, సరదాగా అమ్మాయి 2 రోజులు అలిగి పుట్టింటికి వెళ్ళి రావచ్చు, లేకపోతే అబ్బాయి ఫోన్ చేయట్లేదంటే అని ఎదురు చూడొచ్చు.
ఇది వెళ్ళిపోయింది నాకు ఫోన్ చేయట్లేదండి అని అబ్బాయి ఎదురు చూడొచ్చు, అమ్మాయి ఎదురు చూడొచ్చు. కానీ వీళ్ళిద్దరికి ఏంటంటే ఇక్కడ ఎదురు చూపులు, నిరీక్షణలు, గొడవలు, కొట్లాట్లు ఉన్నాయి కానీ అనుమానం అనేది ఇక్కడ లేదు. అనుమానం అనేది ఇక్కడ లేనప్పుడు ఏంటంటే వాళ్ళ జీవితాలు చాలా చక్కగా, చాలా ఆనందంగా, చాలా అంటే చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుస్తుంది అన్నమాట.